తెలుగు మ్యాట్రిమనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమనీనే. అప్పుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ను రుణాంధ్రప్రదేశ్గా మార్చేశారు. కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా మరో 4,600 కోట్ల అప్పుకు సిద్ధమైంది కూటమి సర్కార్. బడ్జెట్ లోపల బడ్జెట్ బయట ఎడాపెడా అప్పు, భారీగా రుణాలు తీసుకుంటూ ప్రజలపై పెను భారం. సంపద సృష్టించడం దేవుడెరుగు, ఉన్న ఆస్తులు ప్రైవేటు పరం. ఇది చంద్రబాబు ప్రభుత్వ పనితీరు. చంద్రబాబు పాలనలో అప్పుల్లో నెంబర్ 1గా ఏపీ తయారైంది. 23 నెలల్లోనే 3,56,655 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు రికార్డుల మీద రికార్డు సృష్టిస్తున్నారు. ప్రతి మంగళవారం కోసం ఎదురు చూస్తూ ప్రజలను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నారు. మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది కూటమి సర్కార్. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో 4,600 కోట్ల అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. 8 ఏళ్ల కాల వ్యవధిలో 1,800 కోట్లు, 16 ఏళ్ల కాల వ్యవధిలో 1,800 కోట్లు, 30 ఏళ్ల కాల వ్యవధిలో 1,000 కోట్ల అప్పు చేసేందుకు సిద్ధమైంది చంద్రబాబు సర్కార్. ఈ మేరకు ఆర్బీఐ నోటిఫై చేసింది. ఈ నెల 7వ తేదీనే ప్రభుత్వం 4,400 కోట్లు అప్పు చేసింది. వచ్చే మంగళవారం చేసే అప్పుతో ఆ మొత్తం 9,000 కోట్లకు చేరనుంది. అలాగే చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన మొత్తం అప్పు 3,56,655 కోట్లకు చేరనుంది. ఈ లెక్కన నెలకు సగటున 15,506 కోట్లు, రోజుకు 516 కోట్ల అప్పు చేస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ తప్పదంటూ హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు.